వండమంటావట, బగారన్నం వండమంటావా, తెల్లన్నం వండమంటావా? ఏ పిల్ల, బగారన్నం వద్దే, బావ కరగది, తెల్లన్నమే ఉండుమాను. సరే తి. ఏ కావ్య, అక్క తెల్లన్నం ఎందుకే? బగారన్నం వండుమను. నేను బాగా బగారన్నమే తింటాము. మాకు ఊకనే అరుగుతుంది. మాకేం పాత రోగాలు లేవు. అబ్బా సరే తీయే, ఒకళ్ళు అదంటారు ఒకళ్ళు ఇది అంటారు. ఏయ్, ఇంటి పెద్దలని చెప్తున్నా, తెల్లన్నమే ఉండుమాను. ఇంటికి చిన్నదాన్ని చెప్తున్నా, బగారన్నం వండుమాను. ఏయ్, తెల్లన్నమే ఉండుమాను. బగారన్నం వండుమాను. ఏయ్, తెల్లన్నమే ఉండుమాను. తెల్లన్నమే ఉండుమాను. ఆగురే, వాళ్ళు ఒకటే వర్రిస్తారే. ఏందంటనే? పెద్దక్కనేమో తెల్లన్నం అంటుంది, చిన్నక్కనేమో బగారన్నం అంటుంది. ఒకటే గెలవనిసలేము నన్ను. అబ్బా ఇళ్ళతోటి బాధ ఉంది. ఏదో ఉండాలో చక్కగా అడిగే. ఓ అమ్మ, నేను అడగపోయే, వాళ్ళు ఒకటే పంచాయతీ పెట్టుకుంటారు. నువ్వే అడుగుపో. సరే తి, గ్యాస్ కార్డు ఉండిపో. ఏమైంది బిడ్డ, ఎందుకు పంచాయతీ పెట్టుకుంటారు? ఏమన్నా గయ్యాలదానా పంచాయతీ పెట్టుకోనికి? దాన్నే అడుగు. అరే ఎందుకు బిడ్డ చెల్లని అట్లా అంటావు? నేనేమన్నామ్మా, అదే నాతో పంచాయతీ పెట్టుకుంటుంది. ఎందుకు రారిత అక్కతోటి పంచాయతీ పెట్టుకుంటావు? ఓ అమ్మ, నేనేమనలేదు. చెల్లొచ్చి బగారన్నమా తెల్లన్నమా అని అడిగింది. నేను బగారన్నం అన్నా, గంతే. కావాలనేమో నా మీద నూపుతున్నావు. నేనేమన్నానే మరి, నేను తెల్లన్నం వండమని చెప్పినైతే ఏమన్నా పంచాయతీ పెట్టుకుంటున్నానా? దీంట్లో పంచాయతీ ఏముంది బిడ్డ? ఇద్దరు కొండు పెడతాది. నీకేం కావాలంతా? ఓ అమ్మ, మాకు మాత్రం బగారన్నమే కావాలి. నేను తెల్లన్నం అస్సలు తినడు. నీకేం కావాలి? షీ, బగారన్నం వద్దు, మాకు తెల్లన్నమే ఉండు. ఇద్దరు కొండు పెడతాది. నిమ్మలంగా ఉండు. నిమ్మలంగానే ఉంటున్నా. ఇదే ఊరు పిలోకున్నా వస్తారు, ఇంకా మీదికెళ్ళి డిమాండ్. ఏయ్, ఎవరిని అంటున్నావే? ఇది నా ఇల్లు, నా ఇష్టం ఉన్నప్పుడు వస్తా. నువ్వు వద్దువే నేను అననికి. ఏయ్, ఎవతికి అన్నం అనుకో, అక్కవని కూడా చూడను. ఎగిరేసి ఎగిరేసి కొడతా. ఏయ్, కొడతావా? కొడుద్దా, నీకు దమ్ముంటే కొడుద్దా. నిన్ను కొట్ట నీకు దమ్మెందుకే? నా దాంట్లో సగం ఉన్నావు, ఇంకా కొట్ట నీకు దమ్మాట దమ్ము. నేను పొట్టిదాన్ని అన్నావు కానీ చెప్తా నీ సంగతి. నా మొగరు రాని నీ సంగతి చెప్తా. పొట్టిదాన్ని అనకపోతే పొడుగుదానా అంటారా? ఈమె నాట వీళ్ళ మొగనికి చెప్తా అట. ఈమెకే ఉన్నాడు మొగడు, ఇక మాకు లేడు కావచ్చు. ఏయ్, నువ్వేమన్నా నాకన్నా పొడుగున్నావా? మాట నా మీద గింత ఉండొచ్చు, దానికే అవతలేవు అమ్మా. గింతున్నా పొడిగా అంటారే పొట్టిదానా? బా కళ్ళు ఎట్లుంది బా? తాళాలా సూపర్ ఉంది. అట్లుంటే బా అన్నతో వస్తే. అరే నీ జీ పగలు కొడతారా? జీవాలు కూడా తెచ్చి ఫీల్ కాదు బా. దాన్ని కూడా పగలు కొడతారా? ఎందుకు బా? నాకు సూపర్ కళ్ళు తాగిపించినవురా. ఎట్లా ఒక్క చెట్టు కళ్ళు తాగిపించినావు? పదా. అరే తాగిపించినావు కానీ పెద్ద బావగా నాకే తాగిపించినావు. ఆమెకు తాగిపోయలేదు చూడు, అది నాకు నచ్చింది బామ్మది. ఇద్దరు బావలే బావ, నాకు ఇద్దరు ఒకటే. నేను ఫస్ట్ బాగుండ్రా నీకు, ఆ తర్వాత వచ్చినాడు ఆటి గురించి ఏంద్రా నీకు? ఆడిని చూడు ఇప్పుడు వెళ్ళాక ఉంటది చితపా. నువ్వు ఆడ ఏమన్నా బావ, అక్క నన్ను తిడుతుంది తాగిపించినావు. లేదురా, నువ్వు గమ్మునుండు. నీ పేరు చెప్పా నేను, అది చూసుకోవడాన్ని ఇవ్వాలి అంతా చూడాన్ని. ఏదన్నా పూడకంగా పెట్టి ఇట్లనే అంతాన్ని. ఆడు ఏం చెప్తలేదు, ఆడు సంగతి చెప్తాపా. నువ్వు ఏం టెన్షన్ పడ. మంచిరా మంచిగా వస్తున్నా పారా బాగుంది. అరే బామ్మడిది, బా మీ అక్కేంద్రం మండిపోతుంది. నువ్వు కలదైనవే బా, అందుకే మండుతుంది మా అక్క. నువ్వే కదరా తాగిపించింది. అయినా దాన్ని చెప్పిపోయినారా? బా నువ్వే అడిగా ఒకసారి ఏమైంది అక్కకు? ఎందుకే అట్లున్నావు? చెప్పిపోయినా కదా నేను బయటికి. నా కోపం నువ్వు బయటకు పోయినందుకు కాదు, మరి ఇంకెందుకే? నేను పొట్టిదానంట, మనం వీళ్ళకుంటేనే వచ్చినామంట. ఇది ఎట్లా మత్తట్లా మాట్లాడుతుంది. ఏయ్, నేను లేని చూసి నా పిల్లని ఏమన్నావు? దీన్ని అననీకి నువ్వు లేని చూసి అంటరా? నువ్వు ఉన్నప్పుడు కూడా అంట పిలవకుండా వచ్చి. ఎందుకు అక్కడ మీద కోపం నా మీద తీసుకున్నావరా? మీ చిన్నక్క సోపు మీద దిగుతలేదు, బాగా వచ్చి నన్ను మర్యాద లేదు. మీ పెద్ద కింద ఎట్లుందో? నన్ను ఎందుకు కొడుతున్నావు బావ మరి? అయ్యయ్యో, ఏమైంది అయ్యా అట్లా చేస్తున్నావు? పిచ్చిలేసినట్టుందమ్మా.
చూసిన అత్తమ్మ బావ వచ్చిన భయం లేకుండా సోఫా మీద కూర్చుంది, ఇప్పుడేమో పిచ్చి లేసింది అంటుంది నాకు. నేను లేని చూసి నా పిల్లని పొట్టిది అంటుందంట. మేము పిలవకుండా వచ్చిన మని మళ్ళీ దాని మీకేంచి అంటుందంట. అవసరం ఏమేకో మేము పిలవకుండా వచ్చాం అత్తమ్మ? చెప్పు, ఉండాలా పోవాలా? అమ్మా అది అన్ని మాట్లాడుతుంటే నువ్వు ఒక్కసారిగా దాన్ని ఏమంటలేవు ఎందుకమ్మా? ఎందుకు రారిత ఏమైంది? అక్కన అట్లా అన్నాడు తప్పు కదనే. అట్లా తిట్టు, అట్లానే సిగ్గు వస్తుంది దానికి. ఎందుకు బిడ్డ? ఎవరినేమన్నా? ఇద్దరు నా బిడ్డలే. జర ఆగురి, ఇంట్లో అన్నం మాడిపోతుంది. ఓకే, నా మొబైల్ని చూసి నన్ను తిప్పించినావు కదా, నీ సంగతి ఎట్లా చేయాలని అట్లా చేస్తాను. ఏందే నువ్వు చెప్పేది? నా గురించి ఏమనుకుంటారు మీరు? నా సంగతి తెలియదు. ఈ నడి మధ్యలో తమ్మలకి ఏడు చేతులు కేసులు అవునా? నా సంగతి తెలియదు నీకు. ఏమరా ఈ పెద్దవాకు బాగా తాగిచ్చావా? నువ్వే రమ్మంటే రాలేదా బా, నాయనతో పోయినావు, అందుకే పెద్ద బాగా తీసుకుని పోయినా. మీ ఆయన ఏం మనిషిరా, నువ్వు తాగను బాటలో పెట్టిండేటో వీకిండు 90 ఏనికి. అయినా ఈ పిల్ల బచ్చలతో నేనేమొస్తారా? పెద్ద పెద్దలతో పోతా తెలుసుగా, నేను ఎవరితో పడతాను నాన్నని. అరే బిచ్చపతి, నన్నంటే మీ అమ్మ నాయన ఆకాశ్ పండగకు ఇష్టంతో మేము రావాలని మర్యాదగా పిలిచిరు కాబట్టి మీ నాయన తల్లవ తీసుకోతాడు. ఎవరిని పడతాడు నేను తీసుకోతాడు. ఏమనుకుంటున్నావు మీరు? నువ్వేమో నన్ను తిడతావు, నీ పిల్లమేమో నా పిల్లలు తిడుతుంది. ఏమనుకుంటున్నావు మీరు? బరాబర్ తిడతారు. ఎట్లా తిడతావు? ఏ, నీ పిల్లని నేనేదో తిట్టినా? ఇగో ఇది పొద్దున్న నుంచి తిడుతుంది, అట్లే మళ్ళీ అమ్మతో కూడా తిప్పించింది. అవునా? ఏయ్ చూసినావా, నీ పిల్లమే నా పిల్లని తిట్టిందట. పిలవకుండా వచ్చారు మీరు, పిలిచి వచ్చినాం మేము. మీకెంత ఉంటే మాకెంత ఉండాలి? మీకు ఎందుకంత బల్బు ఎట్లా పోవాలి? నీకన్నా ముందు నేను పెద్దలు ఉంటా ఇంటికి. ఎక్కడికెళ్ళి? నువ్వు నా తర్వాత వచ్చిన రావు నువ్వు. అయితే పెద్దలు పిలిచిన సభ్యులకు వస్తా. ఇష్టపెట్ట చేయక నేను కళ్ళు తాగినా చెప్తున్నా. నేను తాగినా కళ్ళు? నేను కూడా తాగినా. నువ్వు కళ్ళు పచ్చగడ తాగిపిస్తుంది అయినావు, నేను మా మామ తాగిపిస్తుంది ఆయన. నాకు మర్యాదతో తాగిపించిండు, నీ తాగిపోయలే. ఎందుకంటే నేను పిలిచి వచ్చాను, నువ్వు పిల్లకుండా వచ్చావు. చూసినావే ఏమంటున్నావు? అత్తమ్మా అత్తమ్మా నేను కూడా పిలుస్తా. అత్తమ్మా అత్తమ్మా. అయ్యో ఏందయ్యా ఇంతసేపు వీళ్ళ తోటలో ఇప్పుడు మీ తోటలో? చూడత్తమ్మా, వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. ఇష్టం వచ్చింది మాట్లాడి నేను కాదు నువ్వు. అత్తమ్మా అత్తమ్మకి చెప్పినా చెప్తావు. అత్తమ్మ నీ పెద్ద బిడ్డే నీ చిన్న బిడ్డని ఇష్టం వచ్చినట్టు ఇచ్చిందట. నేను లేదు చూసి ఆమె ఇచ్చిందట, ఏది ఇచ్చిందట. ఎట్లా చెప్తుంది? నేర్చుకుంటే చెప్తుంది. మామా కాదు బిడ్డ, ఏమైంది? కాదని ఒప్పుకో. నేను నువ్వు పిలిస్తే వచ్చినా పిలవకుండా వచ్చినా? నువ్వు పిలిస్తే వచ్చినావు, ఆయనే పిలవకుండా వచ్చిండు. ఎట్లుండాలి మరి? అయితే మీరు కలిసి ఉండమని చెప్తున్నా కదా. కలిసి ఉంటారు, కలిసి కాదు బిడ్డ. ఎందుకు ఇవ్వలేదు చూసి నీ చిన్న బిడ్డను తిడుతున్నావు. మేము ఏదో మాట్లాడతాం. లేదు నువ్వు ఉండి కొట్లా పెట్టుకుంటావు. నాయనా ఇదే తిట్టిందే నన్ను 10 సార్లు అన్నది. ఇప్పటికి పిల్లపుట్టు వచ్చినాడు, ఇప్పుడు మళ్ళీ నా మీద ఇస్తుంది. మాటలు మధ్యాహ్నం చెప్తున్నా, నాకు అసలు కోపం ఎక్కువ. అరే దుబాయ్ ఏంది మామ అట్లా తింటారా వదిలేడు? ఆమె నీ చిన్న బిడ్డని తిట్టచ్చు. ఎట్లా ఉంటాడో తెలుసు. ఎక్కువ తాగిడు తాగుతాడు. మామ వీడు ఎట్లా అంటాడో తెలుసు నాకు. నీ బిడ్డలు ఇచ్చినావు నాకు. వీళ్ళ అక్కని చూడడానికి నీ చిన్న బిడ్డ వచ్చినప్పుడు చూసి ఇంటి పక్కకు ఉండి లైన్ వేసిండు. వీడు లైన్ వేసి పెళ్లి చేసుకుండు. పెళ్లి చేసుకొని ఇప్పుడు ఇంటికి అల్లుడైండు. అల్లుడై ఇట్లా మాట్లాడుతుండు. కాదు బిడ్డ ఊకో. ఆయన అల్లుడే నువ్వైనా కాదు, వీడు వేసింది ద్రోహమే కదా. ఏంటి ఇంటికి మీరు ఇద్దరు అల్లుడు అయ్యాక ఇట్లా అనుకుంటారా? కాదు మళ్ళీ నా వల్లనే కదా మీకు పెళ్లి అయింది. నీ వల్ల అయింది. పెద్ద బిడ్డ నేను మంచోడని నాకు ఆయన బిడ్డ పెళ్లి చేసి మంచోడు. ఎన్నిసార్లు అంటూ చెప్పకుండా వచ్చాను. ఎన్నిసార్లు అంటున్నా? బిడ్డ అరే చికెన్ ఫ్రై చేసి వాళ్ళే తలకాయ కాళ్ళు అయింది, చికెన్ ఫ్రై కూడా అయింది, తినుడే లేటు. గోలిచ్చింది అడుగు. నువ్వు గెలిచావుగా, నేను చెప్పినట్టు మళ్ళీ నడుస్తుంది అంతా. అల్లుడు అల్లుడు నీది కూడా నడుస్తుంది ఆయన. బ్రెయిన్ ప్రైజ్ పక్క పెట్టు, ఎవరికి లేదు. అమ్మా నాకు కూడా కావాలి. బిడ్డ ఇద్దరు కలిసి తిందుర్తి వస్తాడు. మామా
ఆకలి అవుతుంది ఏమేం చెప్పి సరే బిడ్డ తలకాయ కూర కాళ్ళు చికెన్ ఇది ఫ్రై కూడా నువ్వు చెప్పినట్టు తలకాయ కూడా మొత్తం రెడీ చేయించిన నిమ్మలంగా తింటారు. కాదమ్మా అంటే కోపంగా నీకు ఇప్పుడు తాళ్ళలో తీసుకొని ఒక బాటిల్ కల్లాపించేటో పెట్టినావు నువ్వు మందే నీకు కానీ ఒక పిల్లలు తాపించావు టెన్షన్ అడగనా నేను తెప్పిస్తా మందు ఫుల్ బాటిల్ వస్తుంది ఇప్పుడు. అవునా నీకు నచ్చిన బీర్లు ఎన్నంటండి ఫుల్ బాటిల్ బీర్ ఉన్నది మామ ఇవి నాకైతే వాడితో ఆడు తెచ్చింది నాకు వద్దు. నీకు నచ్చిన ఐటమ్ నువ్వు తాగు, ఆయన నచ్చిన ఐటమ్ ఆయన తాగుతాడు ఇక. అది ఇంకేం అది అది మాట మీద ఉండు. రాత్రి తాగి 10 రోజులు నిన్నే ఉండు మేము సాయంత్రం వెళ్ళిపోతాం ఉంటాను పో మామ ఇష్టం అది. అదేగా కాదు బిడ్డ సాయంత్రం ఎందుకు పోతారు రేపు పోవాలి మీరు. ఎందుకు మీరు ఉంటారని చెప్పేసి పెద్ద దావత్ కూడా అరేంజ్ చేసిన రాత్రి మన ఇంటికాడ మొత్తం డాన్సులు గీన్సులు అంతా మీకు నచ్చినట్టు చేసుకోరు ఇక పండుగ మొత్తం మీ ఇష్టం చేసుకోరు ఇక. నాకెందుకురా డాన్స్ డాన్స్ చేస్తా వాడికే రాదు డాన్స్. చూద్దామా ఎవరు ఎక్కిస్తారు చూద్దామా చూద్దాం చూద్దామా సరే. చూద్దామా చూద్దాం చలో చలో చాలు చాలు. మామా ఇవ్వలే వీళ్ళంతా అల్లుడు వీళ్ళు మంచి డాన్సర్లు, పాటలు పాడతారు. పండుగకు రాకరాక అల్లుళ్ళు వచ్చినాయని పిలిపించిన వాళ్ళను మీ గురించే పిలిపించిన ఆయన. మీరు తాగుతుంటారు, వాళ్ళు బాగా డాన్స్ చేస్తారు. కాదు మామా పోటీ వానికి ఆయనకు నాకు కదా మళ్ళీ వీళ్ళందరూ ఎందుకు కాదు బిడ్డ మీ ఇద్దరి కోసము వాళ్ళు కూడా డాన్స్ చేస్తారు స్పెషల్. అవునా ఆ బాగుంది అయితే కానీ గివి ముఖం చూపెట్టి మన ఒకసారి సరే అల్లుడు. కుమారి చున్నది మళ్ళీ చూస్తారట. మీరు రెడీ అయితే మేము రెడీ. మీరు రెడీనా? అల్లుడు వాళ్ళు రెడీ అంటే ఆ మందే దవరి చేసి నాయన మంచిగా చిన్నది షోడో పిన్నమ్మ పాడో పిల్లోడో పైన పైన పాడతానంటాడు. షోడో నీ పేరు పాడో గరోజ కుమార్. కర్పూరం అబ్బా ఇగో మంచి పాట వేసుకో ఒకటి ఇంట్రడక్షన్ ది ఆగిటి రెడీనా? రెడీ గుండె గుండె గుబులు నీ గంగకు వదిలి, గుండె గుబులు నీ గంగకు వదిలి, ముందు వెనుకలు ముందెట్టి కొదిలి, ముందు వెనుకలు ముంగిట వదిలి, ఊరు సంగతి ఊరికి వదిలి, దారి సంగతి దారికి వదిలి, ఊరి సంగతి ఊరికి వదిలి, దారి సంగతి దారికి వదిలి, తప్పు ఒప్పులు తాతల కొదిలి, సిగ్గు ఎగ్గులు చీకటి కొదిలి, తప్పు ఒప్పులు తాతల కొదిలి, సిగ్గు ఎగ్గులు చీకటి కొదిలి, గడులను వదిలై ముడులను వదిలై గడిబిడిలన్నీ గాలికి వదిలి, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, పోతే ఎంత బాగుంటుంది.